వెల్కమ్ టు కుకింగ్ ప్యారడైజ్. ఈవినింగ్ స్నాక్స్కి ఏమైనా స్వీట్ తినాలనిపిస్తే రసగుల్లా ట్రై చేయండి. అలాగే అనుకోకుండా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఇంటికి వస్తే ఇలా ఒకసారి రసగుల్లా ట్రై చేసి పెట్టండి. అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పొయ్యి మీద ఒక సెరవ పెట్టుకొని పాలు కాగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం తీసుకోండి. ఒకవేళ మీరు నిమ్మరసం స్కిప్ చేయాలనుకుంటే 1 టేబుల్ స్పూన్ వెనిగర్ అయినా తీసుకోవచ్చు. ఇలా నిమ్మరసం వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో హీట్ చేయండి. హీట్ చేయడం వల్ల పాలు అన్నవి చక్కగా విరిగిపోయి వాటర్ అన్నవి సపరేట్ అవుతాయి. ఒకవేళ మీ దగ్గర విరిగిపోయిన పాలు ఉంటే విరిగిపోయిన పాలతో ట్రై చేయండి. ఇవన్నీ పాలు అనేవి చక్కగా విరిగిపోయి వాటర్ అన్నవి సపరేట్ అయ్యాయి. ఈ తర్వాత వాటర్ అన్నీ వంపుకోవాలి. ఇలా ఒక జాలి గంటలోకి తీసుకొని వాటర్ని సపరేట్ చేయాలి. ఇప్పుడు నిమ్మరసం వేసాం కదా, పులుపు పోవడానికి ఒకసారి నార్మల్ వాటర్ తీసుకొని ఇలా ఒకసారి వాటర్తో క్లీన్ చేయండి. క్లీన్ చేసిన తర్వాత ఒక పతలాని క్లాత్ తీసుకొని కాటన్ది ఇలా ఈ ముద్ద పెట్టేసుకొని పాల ముద్ద వాటర్ అనేవి లేకుండా మెత్తగా బాగా పిండుకోవాలి. అస్సలు వాటర్ లేకుండా పిండుకోవాలి. తర్వాత క్లాత్ నుంచి సెపరేట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, పాలు విరిగిపోయినవి జున్ను మాదిరి బాగా వచ్చింది. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లు బాగా కలుపుకోండి. ఇలా ఒక 5 నిమిషాలు బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇలా పిండి ముద్ద అయ్యేలా దగ్గరకు వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా పిండి మాదిరి అవుతున్నప్పుడు చిన్న చిన్న బాల్స్ మాదిరి చేసుకోవాలి. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు మాదిరి బాల్స్ చేసుకోండి. ఇలా బాల్స్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అన్నిటిని చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పొయ్యి మీద ఒక పెన్నం పెట్టుకొని అందులో 1 టేబుల్ మీద పెన్నం పెట్టుకొని 1 కప్పు పంచదార, 2 యాలకులు, 1 కప్పు పంచదారకి 2 కప్పుల వాటర్ తీసుకోవాలి. 1 కప్పుకు 2 కప్పుల వాటర్. షుగర్ సిరప్ మాత్రం కరెక్ట్గా సరిపోతుంది. మీరు జాగ్రత్తగా షుగర్ సిరప్ని అనేది రెడీ చేయండి క్వాంటిటీ చూసి. లేదంటే షుగర్ సిరప్ అనేది గట్టిగా అయిపోతే రసగుల్లా కూడా గట్టిగా అయిపోతుంది. చక్కెర కరిగిన తర్వాత వాటర్లో రసగుల్లా బాల్స్ని వేసుకోవాలి. ఇది ఒక 15 to 20 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో ఇలా బాగా బాయిల్ చేయాలి. ఇలా బాయిల్ చేయడం వల్ల షుగర్ సిరప్ అనేది రసగుల్లాలకు బాగా పడుతుంది. ఇలా 15 to 20 మినిట్స్ బాగా ఉడికిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే రెడీ. టేస్టీ రసగుల్లా అయితే రెడీ అయిపోతుంది. జ్యూసీగా ఎంతో టేస్ట్గా రసగుల్లా రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం కుకింగ్ ప్యారడైజ్